దాహం తీరాలంటే మంచినీరే త్రాగాలి. కష్టాలు తీరాలంటే కష్టపడే తీరాలి మిత్రమా. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోయినట్టే. మనం చేసే చిన్న సాయం వలన ఈ ప్రపంచం ఏమీ మారిపోదు, కానీ సాయం పొందిన వారి ప్రపంచం ఖచ్చితంగా మారుతుంది. ఆ ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది. జీవితంలో సంతోషం ఎంతుండాలంటే మనం చూపించగలిగే అంత. జీవితంలో సంతోషం ఎంత ఉండాలంటే మనం చూపించగలిగే అంత ఉండాలి. బాధైతే దాచుకునే అంత ఉండాలి. కానీ ఒక్క స్నేహమైనా ఎంత ఆత్మీయంగా ఉండాలంటే బాధల్లో కూడా నవ్వించే అంత అందంగా ఉండగలగాలి. మనకి సాయం చేసేవాడు దేవుడితో సమానం. మంచి మాటలు చెప్పేవాడు గురువులతో సమానం. నీతిగా బ్రతికేవాడే నిజమైన మనిషి. కాదంటావా మిత్రమా? మనం మాట్లాడితే కానీ మాట్లాడని వారిని వదిలేయడం ఉత్తమం కావచ్చు. ఎందుకంటే నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే నీ బంధం అక్కడ అవసరం లేదనే కదా అర్థం. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి. నవ్వొచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి. అందరితో ఏడిస్తే నాటకం అంటారు. ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. మీ జీవితమే ఒక విచిత్రం కదా. ఆనందం తప్ప అత్యాశ లేనిదే బాల్యం. ఆశ తప్ప అహం లేనిదే బాల్యం. స్నేహం తప్ప స్వార్థం లేనిదే బాల్యం. మనిషి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం ఒక బాల్యం మాత్రమే. కాదంటావా మిత్రమా? ఒకరు నిన్ను అనుమానించినప్పుడు తిరిగి నమ్మించడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే నమ్మకం అనేది నచ్చజెప్పుకుంటే వచ్చేది కాదు, నమ్మితే మాత్రమే వస్తుంది. ఏమంటావు మిత్రమా? మనిషి బలంగా కాదు, మనసును బలంగా చేసుకున్నవారే నిజమైన బలవంతులు. నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. కాస్త ఓపికగా ఎదురుచూడు మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.